తెలంగాణ ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలన్న సంకల్పంతో ఉంది. దీంతో ప్రజల నుంచి ప్రజాపాలన కింద దరఖాస్తులు స్వీకరించి సర్వే నిర్వహించి లబ్ధిదారులను గుర్తించారు. అయితే జాబితాలో పేర్లు లేని వాళ్ళు మళ్లీ దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. అయితే సర్వే సమయంలో పలువురు దరఖాస్తుదారులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది ఏ విధంగా నమోదు చేశారు? ఇందిరమ్మ ఇళ్ల పథకంలో తమ దరఖాస్తు పరిస్థితి ఏమిటో సమాచారం తెలియక చాలా మంది ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అటు జీహెచ్ఎంసీ కార్యాలయానికి, ఇటు తహసీల్దార్ కార్యాలయాన్ని చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. మరోవైపు కలెక్టర్ ప్రజావాణిలోనూ పెద్దెత్తున దరఖాస్తులు అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రజల సౌకర్యం ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ప్రత్యేక వెబ్సైట్ తీసుకొచ్చింది. మీకేమైనా సందేహాలు ఉన్నా, ఫిర్యాదులు చేయాలనుకున్నా ఆన్లైన్లో ఫిర్యాదు చేసి అవకాశం కల్పించింది. తొలుత ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ నియోజకవర్గాల్లో సర్వేపై సందేహాలు ఉంటే ప్రజలు, అధికారులు ఫిర్యాదు చేసేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తుంది. దీంతో ఈ రెండు నియోజకవర్గాల పరిధిలో రోజు 150కి పైగా ఫిర్యాదులు అందుతున్నాయట. ఫిర్యాదులకు సమాధానం ఇచ్చేందుకు అధికారులు ఆన్లైన్లో జాబితాను రూపొందిస్తున్నారు. సంబంధిత వెబ్సైట్ ఓపెన్ చేయగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించిన పేజీ ఓపెన్ అవుతుంది. అందులో అప్లికేషన్ సెర్చ్ను ఎంపిక చేసుకోవాలి. మొబైల్ నంబర్, ఆధార్, అప్లికేషన్ ఐడి, రేషన్ కార్డు అంశాల్లో ఏదో ఒక వివరాలు నమోదు చేయగానే అప్లికేషన్ వివరాలు వస్తాయి. సర్వే స్థితి, అది ఏ పరిస్థితిలో ఉందో తెలుసుకోవచ్చు. అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేయొచ్చు. ఇందిరమ్మ ఇళ్ల సర్వే వివరాల నమోదుపై అభ్యంతరాలుంటే ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా వెబ్సైట్లోకి వెళ్ళాలి. ఆ తర్వాత గ్రీవెన్స్ ఎంట్రీపై క్లిక్ చేయాలి. మన మొబైల్ నంబర్ ఎంటర్ చేయాలి. వెంటనే మన ఫోన్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయగానే ఫిర్యాదు పేజీ ఓపెన్ అవుతుంది. మన ఆధార్ నంబర్ నమోదు చేయగానే పలు వ్యక్తిగత వివరాలు, చిరునామా నమోదు చేయాలి. గ్రీవెన్స్ కేటగిరీపై క్లిక్ చేయగానే పలు విభాగాలు మీకు కనిపిస్తాయి. అందులో సర్వేయర్ సందర్శించలేదు, సంతృప్తి చెందలేదు, సర్వే సక్రమంగా జరగలేదు, సర్వే సమయంలో గైర్హాజరు అయ్యారు, ప్రజాపాలనలో దరఖాస్తు చేయలేదు, మధ్యవర్తితో సమస్యలు, డబ్బులు డిమాండ్ చేస్తున్న సర్వేయర్, వీటిలో దరఖాస్తుదారుడు ఎదుర్కొన్న సమస్యలను ఎంచుకొని ఫిర్యాదు వివరాలు రాయాల్సి ఉంటుంది. అనంతరం ఏదైనా ధృవపత్రాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ పై నొక్కాలి. వెంటనే మొబైల్ ఫోన్కు ఫిర్యాదు నెంబర్ వస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఫిర్యాదు వివరాలు తెలుసుకోవచ్చు. ఇలా చేస్తే టెన్షన్ పడాల్సిన పని ఉండదు.